వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ శైలజ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనే విషయము ఎంత సంచలనం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. మరి ఈ విషయంలో కూడా కొంతమందికి నోటీసులు వెళ్ళాయి. మరికొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరవి ఎంక్వైరీకి కూడా హాజరవుతున్నారు. మరికొంతమంది దీంట్లో సినీ ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, మీరు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్గా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ విషయం ఎంత హాట్ టాపిక్గా మారిందో మీ అందరికి తెలిసిందే. సో మీరు యాజ్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్గా ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళు ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఒకటే అంటానమ్మా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా తప్పే. ఎంత గొప్పవాళ్ళు చేసినా, ఎంత పెద్దవాళ్ళు చేసినా, చిన్నవాళ్ళు చేసినా తప్పే. మనం ఏమంటున్నామంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేది మన చేతిలో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో పిల్లలు దాన్ని అంటే ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో మనం నెలంతా పనిచేస్తే కోటి రూపాయలు నెలంతా పనిచేస్తే మనం 30,000 వస్తుంది. ఒక అరగంటలో మనం చేస్తే 50,000 లక్ష వస్తుందని ఎలాగైతే ఈ ప్రమోషన్ చేస్తున్నారో దానివల్ల వీళ్ళు రాత్రి కోట్లు సంపాదించవచ్చు అనేది ఒక దాని మీదకి వెళ్ళిపోతున్నారు. ఒకటి అంటే నేను ఇంకోటి ఏమంటానంటే ఇండియాలో ఇండియాలో కొన్ని స్టేట్లలో పర్మిషన్ ఉంది, తక్కువ దగ్గర ఇన్లీగల్ ఉంది. ఇక్కడ ఇన్లీగల్ ఎందుకు ఉందంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2017 గేమింగ్ యాక్ట్ వచ్చింది. గేమింగ్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్లో ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ప్రచారం చేయడం కానీ, బల్లాట్లు ఆడటం కానీ, లేకపోతే మనం ఏదైనా క్రికెట్ బెట్టింగ్లు చేయడం కానీ, మన యాప్స్లో ఆన్లైన్లో కానీ ఇవన్నీ కూడా నిషేధించబడినవి. ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడు, నేను హిందీలో అక్కడ పర్మిషన్ ఉంది కదా అక్కడ చేశాను అంటున్నాడు. హిందీలో పర్మిషన్ లేదు, గోవాలో పర్మిషన్ ఉంది. గోవాలో పర్మిషన్ అంటే గోవా లాంగ్వేజ్లో చెప్పాలి, అంతే కదా. మరి మీరు ఏం చెప్పాలంటే పలానా గోవాలో పలానా దగ్గర పర్మిషన్ ఉంది, మీరు రండి ఆడండి అని చెప్పాలి. మీరు ఆన్లైన్లో ఆడండి అని చెప్పడానికి లేదు రైటు. ఆఫ్లైన్లో పర్మిటెడ్ బై గోవా. కొన్ని లాటరీ టికెట్స్ ముంబైలో కొన్ని ఉండొచ్చు, లేకపోతే కేరళలో కొన్ని ఉండొచ్చు, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు కొన్ని ఉండొచ్చు. నేనేమంటే పర్మిటెడ్ బై ఎక్కడ పర్మిట్ ఉందో అది ఆఫ్లైన్, నాట్ ఓన్లీ ఆన్లైన్. ఆన్లైన్ అంటే ఎంటైర్ వరల్డ్. మనకి ఇక్కడ నిషేధించబడిన ఏరియాల్లో మనం ప్రచారం చేయడం తప్పు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. లీగల్ టీం చేసింది, మా సెక్యూరిటీ టీం చేసింది, మొత్తం టోటల్గా మా బ్యూరో టీం చేసింది, మా పిఆర్ టీం చేసింది. ఇన్ని టీములు పెట్టుకొని ఆఖరికి మీరేమవుతారో తెలుసా, జైలు పాలవుతారు. నేను ఎందుకంటున్నానంటే ఉదాహరణకు అల్లు అర్జున్ గారిని చూసుకోండి. పాపం ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనకి ఏమీ తెలియకుండా ఈ టీం చేసిన తప్పు, ఈ టీంలు చూసి జనాలను చూసి అక్కడ ఏదైతే అంచనా వేయలేకపోయారో, సెక్యూరిటీ పరంగా పర్మిషన్ అడగలేకపోయారో ఇవన్నీ కూడా దానివల్ల ఆయన ఈరోజు జైలు పాలాడు. ఒక్కరోజు జైల్లో ఉన్నాడు. తప్ప ఆయన చేయలే. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు చూసుకోవాలి, వెళ్ళిన వాళ్ళు సెక్యూరిటీ ప్రాబ్లమా లేకపోతే పోలీసులకు చెప్పాలా ఏంటని చెప్పాలి. ఏమీ కూడా చూడకుండా టీం చూశారు, కళ్ళు మూసుకొని మనం వెళ్ళామంటే తప్పు కదా. ఇది విజయ్ దేవరకొండ గారు కూడా అదే ప్రెస్ మీట్ ఇచ్చారు. ఇట్స్ రాంగ్. రెండోది ఇంకొకటి శ్యామలా గారు. నేనేదో నిన్న రోషన్ ఒక దాంట్లో విన్నా, ఎవరో వాళ్ళ పిఏ అంట, పిఏనో వైసీపీ నాయకుడు నాకైతే తెలియదు, కానీ చాలా అగ్రెసివ్గా డీసీపీ గారు ఉన్నారు పక్కన. ఇస్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్. ఏంటి 30 సెకండ్స్ చేస్తే తప్ప? యాజ్ కోర్టు ఉంది మాకు, కోర్టు ఏ మాట చెప్తే ఆ మాట వింటాం. కోర్టులు నిన్ను బెట్టింగ్ ఆడమని, కోర్టులు మొత్తం మనుషుల ప్రాణాలు తీసిమని, లేకపోతే వైసీపీ పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి అందరినీ మొత్తం చంపిమని ఇది చెప్పరు. మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈరోజు టిక్టాక్ నిషేధించినట్టు మన ఇలాంటి యాప్స్ని, మనం ఇలాంటి జోజం ఆటలను ఎందుకు మనం ఆన్లైన్లో చేయలేకపోతున్నాం? ఆఫ్లైన్ కోసం నేను మాట్లాడట్లే. ఆఫ్లైన్ నువ్వు డబ్బున్నోడు వెళ్తే ఆడుకుంటే, ఆ పర్మిట్ ఉన్నవాడు ఆడుకుంటే వాళ్ళ ఫ్యామిలీయే బాధపడుతుంది. నాట్ ఓన్లీ ఎంటైర్ కోట్ల మంది బాధపడరు. ఎందుకంటే 1000 రూపాయలు ఉన్నవాడు ఆన్లైన్లో ఆడేస్తాడు, 10 లక్షలు ఉన్నవాడు ఆన్లైన్లో ఆడుతాడు. కానీ డబ్బు ఉన్నవాడు మాత్రమే గోవా వెళ్ళగలుగుతాడు.
డబ్బు ఉన్నవాడు మాత్రమే శ్రీలంక వెళ్ళగలుగుతాడు, డబ్బు ఉన్నవాడు మాత్రమే మీకు సింగపూర్ వెళ్ళగలుగుతాడు, మకా వెళ్ళగలుగుతాడు, అమెరికా వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే అక్కడ పర్మిషన్ ఉన్నాయి. మీ ప్రమోషన్ చేసిన 30 సెకండ్స్ యాప్ వల్ల ఎన్ని వందల ప్రాణాలు పోయి ఉంటాయి, ఎన్ని వేల కోట్లు 100 కోట్ల రూపాయలు ఆ యాప్ వల్ల వెళ్ళిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు పిఏలు చెప్తున్నారని చెప్పేసి అని అంటున్నారు కదా, ఇప్పుడు పిఏలు వెళ్ళి చూస్తున్నారు ఆ బెట్టింగ్ యాప్స్ గురించి. ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి వాళ్ళ పిఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక పోస్ట్ అనేది రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇప్పుడు నిన్న మీరు శ్యామల గారి విషయం కూడా మాట్లాడినట్టయితే, ఇప్పుడు పిఏ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదా? అంటే తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు చేసే అదే అంటాను కదా, తెలిసే అంటే మేము సెలబ్రిటీస్. శ్యామలా గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మా వెనకాల ఉన్నారు, ఏదైనా ఉంటే అది వైసీపీ పార్టీ కక్ష సాధింపుగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ పార్టీ మీద తోసివచ్చు. అది అందుకనిసే మేము ఏమైనా మాట్లాడవచ్చు అనేది శ్యామలా గారి వైపు ఉండొచ్చు. బీజేపీ వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, మేము చాలా మొత్తం దేశం చాలా గర్వంగా చెప్పుకోదగ్గ తీసుకొచ్చామంటున్నారు. మరి యాప్స్ని మరి టిక్ టాక్ ఆపారు, ప్రమాదకరం అని. మరి అలాంటి ప్రమాదకరం ఇది కాదా అని అడుగుతున్నా. అలాంటి పిల్లల ప్రాణాలు పోవట్లేదా అని అడుగుతున్నా. ఈరోజు మొత్తం దేశం గ్రోత్ పడిపోతుంది, మరి విదేశాలకి డబ్బు తరలి వెళ్ళట్లేదు అని అడుగుతున్నా. ఈడీ ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి ఇలాంటి హ్యాప్లు ఎవరెవరి దగ్గర డబ్బు వచ్చిందో వాళ్ళు అసలైన దొరకకపోతే ఎవరైతే ప్రమోట్ చేశారో ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు అవ్వచ్చు, సోమనీజ్ పీపుల్స్ శ్యామలా గారు లాంటి వాళ్ళు అవ్వచ్చు, విజయ్ దేవరకొండ, సోమనీజ్ రానా గారు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ కేసు పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని మొత్తం టోటల్ ఆస్తులు జప్తు చేసిన డబ్బులు రాబెట్టాలి. వైసీపీ పార్టీ నేను సీరియస్గా అడుగుతున్నా, దీన్ని ఖండిస్తారా? లేదు అనుకుంటే ఆమె ఇలాంటి యాప్లు చేయొచ్చు, ఇలాంటి గ్యామ్లింగ్లు ఆడవచ్చు, ఇలాంటి మొత్తం చోట్లగా బల్లాలు ఆడవచ్చు, ఇలాంటి లేకపోతే క్రికెట్ బ్యాటింగ్లు చేసుకోవచ్చు, ఈ అన్నింటికి మా పార్టీ సపోర్ట్ ఉంటుందని చెప్పాలి వాళ్ళు. సరే, అలాగే ఇంకొకటి, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళకి ఆల్రెడీ అంటే షూటింగ్స్ పరంగా, మూవీస్ పరంగా మనీ ఎర్న్ చేస్తూనే ఉంటారు. కానీ ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజల గురించి ఆలోచించకుండా, అంటే డబ్బులకు ఆశపడే అంటారా ఈ విధంగా చేయడం? నరమంత పొసిరి అంటారు, పుట్టుకతో ఎవరికి డబ్బు రాలే, ఇంక్లూడింగ్ మాకు. కానీ కొంతమంది డబ్బు విలువ తెలుసు, కొంతమందికి డబ్బు వాల్యూ తెలుసు. ఈజ్ అ బిగ్ స్టార్ హీరోస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు సీనియర్ హీరోస్ ఉన్నారు, సీనియర్ హీరోయిన్స్ ఉన్నారు, సీనియర్ డైరెక్టర్స్ ఉన్నారు, సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇది టోటల్గా మొత్తం టోటల్ యాంకర్స్ ఉన్నారు, కొంతమంది యాంకర్స్ ఉన్నారు. వాళ్ళకి రెస్పెక్టు తెలుసు, విలువలు తెలుసు, లాజిక్ తెలుసు, మొత్తం అన్నీ తెలుసు. అంటే కొన్ని విషయాల్లో ఇలాంటివన్నీ కూడా చాలామందికి విలువలతో తెలుసు. అవన్నీ తెలుసు కాబట్టి కొంతమంది ఇలాంటి వాటికి ఇలాంటి నెంబర్ 2 వాటికి ఎవరు దూరకుండా వాళ్ళకు వచ్చిన దాన్ని వాళ్ళు తీసుకుంటారు. చిరంజీవి గారిని దీంట్లో గొప్పగా తీసుకోవచ్చు. ఆయన నారాయణ గారు ఒక మాట చెప్పారు, సిపిఐ నారాయణ గారు, ఇది కూల్ డ్రింక్ హానికరం అంటే మీరు ప్రచారం చేస్తున్నారంటే అయిపోయిన వెంటనే ఆపేశారు ఆయన. అంటే రెస్పెక్ట్ అనేది నారాయణ గారు చెప్పారు కదా, నేను ఎందుకు ఆపాలి, నాకు డబ్బు వస్తుంది కదా, కోట్లాది కోట్లు అనలే, ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే వాడు ఆపేశారు. అది తెలుసుకోవాలి ఫస్ట్. తెలియకుండా కొన్ని జరుగుతాయి, జరిగిందని రెక్టిఫై చేసుకోగలగాలి. ప్రకాష్ రాజు గారు ఒక మాట అన్నారు, నాకు ఆ రోజు తెలియదు, నేను తెలిసిన తర్వాత ఆపేశానని. యాజ్ రెస్పెక్ట్ రానా గారు, ఆయనకి ఎంతో పేరు ఉంది, రామానాయుడు గారికి బెస్ట్ పార్లమెంటరీన్గా పేరు ఉంది, సూపర్బ్. అలాంటి వ్యక్తి 10 మందికి ఓన్ డబ్బుతో ఖర్చు పెట్టిన వ్యక్తి మనవడు అయి ఉండి మీకు ఏం డబ్బు కరువైంది? ఈరోజు మీరు వీటి కోసం ఎందుకు వచ్చారు, ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఈ డబ్బు కోసం మీకు అవసరమా? మా తాతగారు మీ నాన్నగారికి ఉన్న రెస్పెక్ట్ ఏంటి? ప్లీజ్ ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి అలాంటివి ఏమైనా ఉంటే ఆ డబ్బును వాపస్ ఇచ్చి గవర్నమెంట్కి, ఆ డబ్బుని ఇమ్మీడియట్లీ ఈడీకో గవర్నమెంట్కి ఇచ్చి వాళ్ళు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ ముందు ఈ యాప్లన్నింటిలో కూడా మీరు దగ్గరుండి ప్రచారం చేయండి. ఇలాంటి యాప్స్కి రాకండి, బానిస అవ్వకండి దయచేసి. మన డ్రగ్స్ అనే మహమ్మారి, గంజాయి అనే మహమ్మారి, ఇలాంటి జోజో అనే మహమ్మారిలు దూరంగా ఉండండి. అండ్ అట్లనే సార్, ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చిన్న యూట్యూబర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ విష్ణుప్రియ కావచ్చు, అలాగే ఈ టెస్టీ తేజ, వీళ్ళందరి మీద ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంక్వైరీకి కూడా హాజరయ్యారు. అంటే ఒక్కొక్కరిని దగ్గర ఒక 6 గంటలు 7 గంటల వరకు విచారించారు. సో ఇప్పుడు ఇదే ప్యాటర్న్ ఇటు విజయ్ దేవరకొండ కావచ్చు, అలాగే మన శ్యామలకి లేదా రానాకి, లక్ష్మీ మంచు ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యింది, వాళ్ళకి వర్తించదంటారా సేమ్ ప్యాటర్న్ అనేది? అందరికీ వర్తిస్తుంది.
అందరికీ అంటే ఏ స్టేషన్ ఒకటి పంజాగుట్ట అంటే ఆ ఐపీ అడ్రస్ని బట్టి ఏ ఏరియా అడ్రస్ ఎక్కడ ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో కేసులు అవుతాయి. ఓకే. అంటే యూట్యూబర్స్లో లేకపోతే ఇంకోటి వాళ్ళ అడ్రస్లో జ్యూరిస్డిక్షన్ పాయింట్ అప్పుడు అవుతాయి. లేదంటే క్రైమ్ ఐటీ యాక్ట్ కింద మొత్తం టోటల్గా వాళ్ళు అవుతే వాళ్ళకి ఐటీ యాక్ట్ ఆఫీస్ ఉంటుంది. అయితే అది శంషాబాద్ లేకపోతే ఇక్కడ సైఫరాబాద్ ఇక్కడ రెండింటిలో అవ్వచ్చు. లేదు ఎనీ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సైబర్ క్రైమ్ ఉంటుంది, వాళ్ళు ఐటీ యాక్ట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కేసులు రిజిస్టర్ చేసే రైట్ ఉంటుంది. కనుక ఏ ఏరియాకి ఆ ఏరియా కంపల్సరీ కేసు రిజిస్టర్ చేయాలా, పార్టీ 1 సిఆర్పిసి నోటీస్ ఇవ్వాలా, నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించుకోవాలా, స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకోవాలా, స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకొని ఆ రికార్డ్ అంతా చూసిన తర్వాత వాళ్ళ దాంట్లో వాళ్ళని అక్యూజ్డ్గా వస్తున్నారా, విట్నెస్గా వస్తే మళ్ళీ 64 ట్రీట్మెంట్కి వెళ్తుంది. లేదనుకుంటే దాంట్లో ఇమీడియట్ పార్టీ 1 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు, తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఎనీ టైం పార్టీ 1 నోటీస్ ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది 7 years బిలో అయితే. అందరికీ నోటీస్ ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం వెళ్ళి అదే అంటాను, రెస్పెక్ట్ ఇస్ డిపార్ట్మెంట్. మన డిపార్ట్మెంట్ ఇచ్చి మనం వెళ్ళి చెప్పాల్సి, కోర్టుకి వెళ్ళే తప్పలేదు. కోర్టు ప్రతి ఒక్కరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్పలేదు. న్యాయస్థానం చెప్పినట్టు మనం వినాలి. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మా అసోసియేషన్ కావచ్చు, ఇటు ఫెడరేషన్ కావచ్చు, అన్ని రెస్పాండ్ అవుతున్నాయి ప్రతి ఒక్క ఇష్యూకి. ఇప్పుడు వీళ్ళపై కూడా ఏదైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? అయ్యాం కదండి. నేను జాయింట్ సెక్రటరీ, ఆల్రెడీ ప్రెసిడెంట్ దాము అయ్యాడు. కానీ దాము అయ్యాడు, అందరికీ కూడా చెప్పి ఇలాంటి తప్పు, ఇలాంటివి చేయకూడదు, చేస్తే ఊరుకునేది లేదని చెప్పాం. కానీ మా మాట ఎవరు వింటారు? మా మాటకు విలువ లేకుండా చేసిందే గవర్నమెంట్లు, మా మాటకు వాల్యూ లేకుండా చేసిందే గవర్నమెంట్లు. అంటే మా మాట అంటే మాది కాదండి, ఆర్గనైజేషన్లో పదవులో ఎవరున్నా లేకపోయినా వాల్యూబుల్ ఈజ్ ఆర్గనైజేషన్. ఈజ్ 2014 దాకా ఆర్గనైజేషన్కి ఫుల్ వాల్యూ. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అదే వాల్యూ ఉమ్మడి గవర్నమెంట్ ఇచ్చింది. అలాగే మాకు అంతకుముందు కూడా గవర్నమెంట్ ఏదైనా ఆర్గనైజేషన్కే మేలు వచ్చేది. ఇప్పుడు ఆర్గనైజేషన్కి మేలు రావట్లే. టాప్ మోస్ట్ హీరోలకి వెళ్ళి వచ్చి మీరు రండి, మీరు వచ్చేయండి అంటున్నా. డైరెక్ట్గా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరికి తెలియదు, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు తెలియదు, ఎప్పుడు రేట్లు వస్తున్నాయో తెలియదు, ఎప్పుడు రేట్లు రావట్లేదో తెలియట్లేదు, ఎప్పుడు స్థలాలు ఇస్తున్నారో ఎప్పుడు స్థలాలు ఇవ్వట్లేదో, ఎప్పుడు ఏం జరుగుతుందో మాకేమీ తెలియదు. కొన్ని మంచి జరుగుతున్నాయి, కొన్ని చెడు జరుగుతున్నాయి. ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదు. ఇప్పుడు దిల్ రాజు గారు అబ్డీసీ చైర్మన్ అయ్యారు. దిల్ రాజు గారు కూడా ఛాంబర్లో కౌన్సిల్ పట్టించుకుంటే డైరెక్ట్గా వాళ్ళే ఇప్పుడు ఎక్కడ అప్లోడ్ అవుతుందో, ఎక్కడ అవార్డులు ఉన్నాయో, ఏం అవార్డులు ఉన్నాయో, ఎవరికి అవార్డులు ఇస్తారో తెలియట్లేదు. ఇప్పుడు దిల్ రాజు గారు నీకు అవార్డు, నీకు నంది, నీకు ఇంకొక అవార్డు, నీకు గద్దర్ అవార్డు, నీకు ఇంకోటి ఆల్గాలే పంచేసుకుంటారు. అంటే ఆ పరిస్థితి వచ్చేటప్పుడు ఆర్గనైజేషన్స్కి వాల్యూ తగ్గిపోతుంది. ఒకసారి ఆలోచించండి, మనస్సాక్షితో ఆలోచించండి. ఆర్గనైజేషన్స్ వస్తే అన్నీ మంచి చెప్తే, చెడు చెప్తే అన్నీ కూడా మా ఆర్గనైజేషన్ త్రూ వెళ్తాయి. ఇది నేను చిరంజీవి గారికి కూడా నా విన్నపం. చిరంజీవి గారు కూడా పాపం ఎన్నోసార్లు ఆయన డైరెక్ట్గా రమ్మన్నా కూడా ఆయన రెస్పెక్ట్ ఛాంబర్, నాకు కూడా ఛాంబర్కి చెప్పి ఛాంబర్లో నన్ను కూడా మాట్లాడమని, అందరినీ కలిపి మాట్లాడమని అవన్నీ తీసుకొని జీవో పాస్ చేయించారు అప్పుడు కూడా. ఎందుకంటే కొంత చిరంజీవి గారికి కొన్ని రెస్పెక్ట్ ఉంది ఆయనకి, అంతా కూడా రెస్పాన్సిబిలిటీతో చేస్తాడు ఆయన, అందరినీ కలుపుకొని వెళ్తాడు. అదే బాలయ్యబాబు కూడా అలాగే వెళ్ళాలి. గత పాలకులు చేసిన తప్పుల్ని ఈ గవర్నమెంట్ చేయకూడదు అని ఉద్దేశం. 66 ఎకరాలు కొన్ని 100 కోట్లు మొత్తం టోటల్గా దారాదత్తం చేసి కార్మికులకు అందకుండా దోచుకున్న వ్యక్తుల్ని మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ మా స్థలాలు ఇవ్వండి అంటే మా కులం మీ కులం ఒకటే అని చెప్పి అది అనడం కూడా కరెక్ట్ కాదు అనేది నేను చెప్తున్నా. అంటే ఇది లోకేష్ గారికి అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది, బాలయ్య బాబుకి కూడా అర్థమవుతుందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏవైతే ఇప్పటివరకు నటి కుమార్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఇది ఇప్పటితోటే ఆపేసేయాలి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. మీరు ఇచ్చే ఆ 30 సెకండ్ల వీడియో కూడా 30 సెకండ్లకి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో మీకు తెలుసా అనే క్వశ్చన్ కూడా ఆయన చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అయితే ఇప్పటివరకు అయితే 25 మంది అయితే వాళ్ళ మీద కేసులు అయితే నమోదయ్యాయి. మరి 25 మంది విచారణకు హాజరవుతారా, ఏమేం విషయాలు వెల్లడిస్తారు పోలీసులు అనేది కూడా ప్రతి ఒక్కరు వేచి చూడాల్సిందే. అంతవరకు సిగ్నల్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.